ప్రసన్న హరికృష్ణ ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ యూనివర్సిటీ భూముల అమ్మకాలను లేకపోతే వేలన్ని వ్యతిరేకిస్తున్నాడు, లేదంటే కంప్లీట్‌గా భూముల అమ్మకం కరెక్ట్ కాదంటున్నాడా? యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. బికాస్ మీరు ఇప్పటికే బడ్జెట్ మొన్ననే రీసెంట్‌గా ప్రవేశపెట్టిర్రు. ఎంత దారుణమైనటువంటి బడ్జెటో మీకు తెలుసు. అంటే విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక విద్యా కేంద్రంలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. 7.57% ఏందండి? మీరే కదా మేనిఫెస్టో లోపల 15% బడ్జెట్ అలొకేషన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ అని చెప్పింది. మరి అలాంటి 15% చేయకుండా జస్ట్ డబుల్ డిజిట్ కూడా లేకుండా 7.57% మీరు పెట్టి మళ్ళీ అసెంబ్లీ లోపల కౌన్సిల్ లోపల చాలా అద్భుతంగా మాట్లాడారు కదా. ఈ భారతదేశం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు 4 గోడలున్నటువంటి తరగతి గది లోపల రూపుదిద్దుకుంటుంది అని చెప్పేసి మాటను కూడా మీరు కౌన్సిల్లో మాట్లాడారు కదా. మరి ఇది భారతదేశం యొక్క తరగతి గది కాదా? యూనివర్సిటీ ఇది తరగతి గది కాదా? ఇక్కడ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు అద్భుతమైనటువంటి పొజిషన్స్ లోపల ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తలేరా? మరి అలాంటి యూనివర్సిటీని, అలాంటి తరగతి గదిని ఈరోజు కంప్లీట్గా మీరు మీ యొక్క అంటే రెవెన్యూ జనరేషన్ కోసం ఒక దీన్ని అమ్మి మీకు సొంత కార్యక్రమాలు ఏవైతే ఇనిషియేట్ చేయబోతున్నారో వాటికి అడ్జస్ట్ చేయాలి మనీ అని చెప్పేసేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యకలాపాలను ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నారా? నేను మీ ద్వారా ఒకటే చెప్తున్నాను ఏంటంటే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జెన్యూన్ పోరాటం ఏదైతే ఉద్యమం ఏదైతే ఉందో ఇది కేవలం యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే పరిమితం కావద్దు. ఎంటైర్ హైదరాబాద్ లోపల ఉన్నటువంటి ప్రతి ఎడ్యుకేషనిస్ట్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఇంటెలెక్చువల్ ఎవరైతే ఉన్నారో, విద్యతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రోడ్లెక్కాలి. వాళ్ళ వైపు నుంచి కూడా నిరసన వ్యక్తపరచాలి. ఇదొక్కటే కాదు, రేపు ఈ విధంగా మనం కనుక ఊరుకుంటే రేపు భవిష్యత్తు లోపల ఇంకొక 400 ఎకరాలు ఇక్కడ అమ్ముతుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ గత గవర్నమెంట్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వేలంపాట పైన ఎప్పుడైతే చర్చలు జరిగినాయో అక్కడ అద్భుతమైన రీతి లోపల ప్రతిఘటన జరిగింది కాబట్టి అప్పుడు ఆగారు. మరి ఇక్కడ 400తో ఆగకుండా రేపు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెన్షన్ల కోసం, మళ్ళీ రైతు భరోసా కోసం ఉస్మానియా యూనివర్సిటీ లోపల 200 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు అమ్మరు అని చెప్పేసి గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే విద్యా సంస్థలను కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం విద్యా సంస్థలను వేలంపాట వేసి దాంతో వచ్చినటువంటి డబ్బులను కంప్లీట్గా ఇట్లా అంటే ఫ్రీ బీస్ కోసం ఖర్చు పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్.